హాయ్, వెల్కమ్ టు ఎం5 గార్డెనింగ్. ఇక్కడ టెర్రస్ మీద అయితే 2000 ఎస్ఎఫ్టీ ప్లేస్ ఉంది. అక్కడ పర్మనెంట్గా సిమెంట్ మొడలైతే కట్టించడం జరిగింది. పైన ఎందుకు కట్టించామంటే మాకు కింద ప్లేస్ అనేది తక్కువగా ఉంది. అక్కడ పండ్ల మొక్కలు వేద్దామనే ఉద్దేశంతో టెర్రస్ మీద అయితే ఇలా మడులైతే కట్టించాము. ఇక్కడ ఇంటి అవసరాల కోసం కావలసిన కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పండించుకోవచ్చని ఇలా పైన ఇలా మడులైతే ప్లాన్ చేసాము. ప్రతి ఇంటికి వెజిటేబుల్ గార్డెన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట దొరికే ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ విపరీతమైన పెస్టిసైడ్స్ అనేవి స్ప్రే చేస్తున్నారు వాటి మీద. కాబట్టి మన ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు అనేవి మనం పండించుకోవటం అనేది చాలా ఉత్తమం. దానికోసం అయితే ఇలా పర్మనెంట్గా మేము కట్టించాము. ఈ వీడియో అనేది కొంతమందికైనా యూస్ఫుల్గా ఉంటుందనేసి నేను పోస్ట్ చేస్తున్నాను. దానికోసం ఇలా ఫస్ట్ ఐరన్ ఫ్రేమ్స్ అనేవి తయారు చేస్తారు. తర్వాత ఇలా ఇసుక, సిమెంటు, కంకర కలిపేసి ఇలా సిమెంట్ స్లాబ్స్ అనేవి పోస్తున్నారు. చూడండి మేస్త్రి ఏ విధంగా పోస్తున్నాడో. ఇలా పోసిన స్లాబ్స్ అనేవి ఒక 3-4 డేస్ అనేవి ఇలా ఉంచుతారు. తర్వాత వీటిని డైరెక్ట్గా ఇలా స్లాబ్ మీద పెట్టకుండా ఇలా కింద బేస్ అనేది ఒకటి కడతారు. కింద స్లాబ్ సపోర్ట్ కోసం ఇలా కింద బేస్ అనేది కడతారు. నేను ఇవి మడులు కట్టించేది 2nd ఫ్లోర్లో. ఇలా స్లాబ్ అనేది పెట్టిన తర్వాత సైడ్కి ఇలా కడతారు. వాటర్ కూడా మనకి డ్రైన్ అవుట్ అవ్వటానికి ఇలా పైపులు కూడా పెడతారు. చూడండి ఇలా చుట్టూ వాల్ అనేది కట్టేస్తారు. ఈ ఇటుకలు, ఇసుక అనేవి కింద నుంచి ఇలా బస్తాలు తెచ్చుకుంటున్నారు వీళ్ళు. చూడండి ఇలా బిల్లలు అనేవి పెట్టేసి మొత్తం చుట్టూ కట్టేస్తున్నారు ఇలా. అయితే చూడండి పైనుంచి వ్యూ అనేది మనకు ఇలా ఉంటుంది. ఇలా అయితే మేము మడులు కట్టించాము. ఆ మధ్యలో అయితే మనకి వాకింగ్ ఏరియా లాగా ఉంటుందనేసి అలా పెట్టాము. వీటిని ఇలా ప్లాస్టింగ్ చేసేసి వాటర్ ప్రూఫ్ కూడా చేశారు.